బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పార్ట్ 1 ఇది. ఒక బోటు స్పీడు ఒక స్టిల్ వాటర్లో, ఒక బోటు స్పీడు స్టిల్ వాటర్ అంటే ఒక చెరువు అనుకోండి. ఒక చెరువులో ఒక బోటు స్పీడు ఒక 20 kmph అనుకుందాం. 20 kmph ఒక బోటు స్పీడ్. స్టిల్ వాటర్ అంటే ఇప్పుడు చెరువులో వాటర్ ఫ్లో ఎటువైపు ఉండదు, కాన్స్టెంట్గా ఉంటుంది. అలా ఇది చెరువు అనుకోండి. ఈ చెరువులో బోటు స్పీడు 20 kmph అనుకుందాం. స్టిల్ వాటర్లో అయితే ఒక బోట్ స్పీడ్ 20 kmph. ఇప్పుడు ఒక రివర్ ఉంది. రివర్ ఫ్లో ఇట్లా ఉంది. రివరు ఇలా వాటర్ ఇలా వెళ్తుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్లో ఇప్పుడు ఒక బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తుంది అనుకుందాం. వాటర్ స్పీడు 5 kmph. kmph అంటే కిలోమీటర్ పర్ అవర్. అంటే పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే దాన్నే స్పీడ్ అంటాం. 1 అవర్కి బోటు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే దాన్నే బోట్ స్పీడ్ అంటాం. ఇక్కడ బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 20 kmph అనుకున్నాం. అంటే బోటు 1 అవర్కి 20 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు ఆ బోటు స్పీడ్ ఎంత అంటే 20 kmph. కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్కి పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే దాన్ని బోట్ స్పీడ్ అంటాం. ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక 5 kmph స్పీడ్తో వాటరు ఇలా వెళ్తుంది. వాటర్ డైరెక్షన్ ఇలా ఉంది, అంటే డౌన్కు. వాటరు ఇలా డౌన్కి వెళ్తుంది, పైనుంచి కిందకి ఇలా వెళ్తుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు స్పీడు ఒక 20 kmph అనుకుందాం. వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తుంది. వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, 5 స్పీడ్తో వెళ్తుంది. బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో అయితే 20. అలాంటి బోటు ఇప్పుడు ఈ వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే వెళ్తుంది. వెళ్ళేటప్పుడు బోటు స్పీడ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ స్పీడ్ ఉంది, 5 స్పీడ్ ఉంది. బోటు 20 స్పీడ్తో వెళ్తుంది. అప్పుడు బోటు 20 స్పీడ్తో కాకుండా ఈ వాటర్ స్పీడ్ 5 ఉంది కదా, ఈ 5 బోటు స్పీడ్ 20. ఇప్పుడు బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తే బోటు స్పీడ్ ఎంత అవుతుందంటే 25 kmph అవుతుంది. దీన్ని డౌన్ స్ట్రీమ్లో బోటు స్పీడ్ అంటాం. డౌన్ స్ట్రీమ్లో బోటు స్పీడ్ 25 kmph అవుతుంది. మామూలుగా స్టిల్ వాటర్లో అయితే బోటు స్పీడ్ 20. ఇక్కడ వాటర్ స్పీడ్ 5 ఉంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తుంది కాబట్టి దాని స్పీడ్ 25 అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా వాటర్ వెళ్ళే డైరెక్షన్ కాకుండా వాటర్ ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తే బోటు స్పీడ్ స్టిల్ వాటర్లో అయితే 20, వాటర్ స్పీడ్ 5 స్పీడ్తో కిందికి వెళ్తుంది. బోటు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో, వాటర్ వెళ్ళే డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తే అప్పుడు బోటు స్పీడ్ ఎంత అవుతుందంటే 20 ఏమవుతుందంటే ఆ స్పీడ్ 15 అవుతుంది. స్పీడ్ తగ్గుతుంది. ఎందుకంటే 5 స్పీడ్తో వాటర్ వెళ్తుంది, 20 స్పీడ్తో బోటు స్పీడ్ 20 kmph. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుందంటే స్పీడ్ తగ్గుతుంది. మనకు రియల్ లైఫ్లో కూడా బాగా గాలి వీచే డైరెక్షన్లో పిల్లలు సైకిల్ దొక్కుతున్నారు అనుకోండి, గాలి ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో అదే డైరెక్షన్లోనే సైకిల్ కనుక దొక్కామనుకోండి, సైకిల్ స్పీడ్ ఏమవుతుందంటే పెరుగుతుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి, గాలి వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో సైకిల్ దొక్కామనుకోండి, గాలి ఏమో ఇటువైపు ఇస్తుంది, సైకిల్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు సైకిల్ స్పీడ్ ఏమవుతుందంటే తగ్గుతుంది. గాలి స్పీడు మన సైకిల్ దొక్కే స్పీడ్ కంటే గాలి స్పీడ్ ఎక్కువ ఉంది అనుకోండి, గాలితో పాటు ముందుకు వెళ్ళకుండా గాలితో పాటు కొట్టుకుపోతాం. అలా ఇక్కడ బోటుకు వాటర్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని మనం ప్రాబ్లమ్స్లో ఎలా వేస్తామంటే, మనం బోటు స్పీడు స్టిల్ వాటర్, ఇది బోటు స్పీడ్ స్టిల్ వాటర్ 20. వాటర్ ఇలా డౌన్ స్ట్రీమ్లో ఇక్కడ ఇలా వాటర్ వెళ్తుంది. ఇలా వాటర్ స్పీడ్ ఎంత ఉంది అంటే 5 ఉంది. ఈ వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తే బోటు స్పీడ్ ఎంత అవుతుందంటే 25 అవుతుంది. నెక్స్ట్ వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ వెళ్తే బోటు అంటే పైకి వెళ్తే దాన్ని ఇక్కడే గీయకుండా సపరేట్గా గీస్తున్నాం. ఇలా పక్కన గీస్తున్నాం అంతే. అప్ అండ్ డౌను అప్పు ఇక్కడ గీయకుండా ఇక్కడ గీస్తున్నాం, సపరేట్గా గీస్తున్నాం.
వాటర్ స్పీడ్ 5 ఉంది, వాటర్ ఏమో డౌన్కి వెళ్తుంది. బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్ వెళ్ళకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు బోట్ స్పీడ్ ఎంత అవుతుందంటే 15 అవుతుంది. బోట్ స్పీడ్ 15 అవుతుంది. నెక్స్ట్ బోట్ స్పీడు స్టిల్ వాటర్లో 20. డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 25 ఉంది. 25 ఉంది అంటే వాటర్ స్పీడ్ ఎంత ఉన్నట్టు ఇక్కడ? అంటే వాటర్ స్పీడు 20, స్పీడ్ బోట్ స్పీడ్ 20, అలాంటి స్పీడు 20 ఉండే బోటు స్పీడ్ 25 అయింది. అంటే స్పీడ్ 5 ఇంక్రీజ్ అయింది. ఆ ఇంక్రీజ్ అయిన స్పీడ్ ఎవరిదంటే వాటర్ది. అది వాటర్ స్పీడ్ 5. నెక్స్ట్ బోట్ స్పీడు స్టిల్ వాటర్లో 20. అప్ స్ట్రీమ్ బోట్ స్పీడు అప్ స్ట్రీమ్లో 15. అంటే స్పీడ్ 5 తగ్గింది. ఆ తగ్గిన 5 స్పీడ్ ఎవరిదంటే వాటర్ది. ఇంకొకటి మనం ప్రాబ్లమ్స్ అన్నీ బోట్ స్పీడ్ అప్ స్ట్రీము, బోట్ స్పీడ్ డౌన్ స్ట్రీము, బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ స్పీడ్, ఈ 4 మీదనే ప్రాబ్లమ్స్ వేస్తాం. నెక్స్ట్ బోట్ స్పీడు స్టిల్ వాటర్ 20. డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 25 ఉంది. అయితే అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత? అంటే 20 ఉండేది బోట్ స్పీడ్ 25 అయింది, 5 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన 5 స్పీడ్ ఎవరిదంటే వాటర్ స్పీడ్. అంటే వాటర్ స్పీడ్ 5. ఇప్పుడు వాటర్ స్పీడ్ 5 ఉంది, వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది బోటు. అప్పుడు బోట్ స్పీడ్ ఎంత అవుతుందంటే 15 అవుతుంది. సో 15. నెక్స్ట్ అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 15, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 25. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఎంత అంటే ఏం చేస్తామంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. యాడ్ చేస్తే 40, బై 2 చేస్తే 20. ఇది బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 20. ఇంకో ఎగ్జాంపుల్, బోట్ స్పీడు అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 15, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 25. అయితే వాటర్ స్పీడ్ ఎంత అంటే వాటర్ స్పీడ్ ఎంత? వాటర్ స్పీడ్ అంటే ఈ 2 అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ డిఫరెన్స్ తీసుకొని బై 2 చేస్తే వాటర్ స్పీడ్ వస్తుంది. 25, 15 డిఫరెన్స్ 10, బై 2 చేస్తే 5. ఇది వాటర్ స్పీడ్. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ కావాలంటే 25, 15 అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు యాడ్ చేసి బై 2 చేస్తే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ వస్తుంది. యాడ్ చేస్తే 15, ఒక 25, 40 లాఫ్ 20. ఇది బోట్ స్పీడ్ స్టిల్ వాటర్. సో ఇది మన ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా వేస్తాం. నెక్స్ట్ ఇంకొకసారి బోటు స్పీడు స్టిల్ వాటర్లో 20 ఉంది, వాటర్ స్పీడు 5 ఉంది. అప్పుడు డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత అవుతుందంటే 25 అవుతుంది. ఎందుకంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే బోట్ స్పీడ్ ఇంకా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనేది వాటర్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ స్పీడ్ 5 స్పీడ్తో వెళ్తుంది కాబట్టి బోట్ స్పీడ్ 25 అవుతుంది. నెక్స్ట్ వాటర్ స్పీడ్ 5 ఇక్కడ డౌన్ వెళ్తుంది, మళ్ళీ అప్ వెళ్తేనక అప్పు ఇక్కడే గీయకుండా ఇక్కడ పక్కన గీస్తున్నాం అంతే. అప్ అండ్ డౌన్ ఇక్కడ గీయకుండా పక్కన గీస్తున్నాం. వాటర్ స్పీడ్ 5 ఉంది, వాటర్ స్పీడ్కు ఆపోజిట్ డైరెక్షన్లో పైకి వెళ్తే అప్పుడు స్పీడ్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అంటే వాటర్ స్పీడ్ 5 ఉంది కాబట్టి 5 డిక్రీజ్ అయ్యి 15 అవుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 15, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 25. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఎంత? ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 చేస్తే వస్తుంది. యాడ్ చేస్తే 40, బై 2 చేస్తే 20. నెక్స్ట్ వాటర్ స్పీడ్ ఎంత అంటే ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. 25 - 15 10 బై 2 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైనుంచి కిందికి వెళ్ళే కొలది నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. 15, 20, 25. ఆ ఇంక్రీజ్ అయినది ఏదంటే వాటర్ స్పీడ్. ఇది వాటర్ స్పీడ్. ఒకవేళ కింది నుంచి పైకి వెళ్తే నెంబర్ వచ్చేసి డిక్రీజ్ అవుతూ పోతుంది. 25 ఉండేది 20 అయింది, 20 అయ్యేది 15 అయింది. ఇలా ఇంకోసారి అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 15, వాటర్ స్పీడ్ 5 ఉంది. అప్పుడు బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఎంత ఉంటుంది?
బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 20 ఉంటుంది, వాటర్ స్పీడ్ 5. డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు బోట్ స్పీడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయ్యి 25 అవుతుంది. 15, 20, 25 అలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ కింద నుంచి పైకి వెళ్తే బోట్ స్పీడు డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 25, వాటర్ స్పీడ్ 5 ఉంది. అంటే బోట్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్తుంది అంటే బోట్ స్పీడ్కు వాటర్ స్పీడ్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 25 నుంచి 20. ఇది బోట్ స్పీడ్ స్టిల్ వాటర్. బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో ఏమవుతుంది అంటే 15. ఇలా కింద నుంచి పైకి వెళ్తే కనుక నెంబర్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, పైనుంచి కిందకి వెళ్తే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. వీటి మీద ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఈజ్ 15 kmph ఇన్ స్టిల్ వాటర్. బోట్ స్పీడు స్టిల్ వాటర్లో 15 kmph ఉంది, 15 kmph. ఇఫ్ ద రేట్ ఆఫ్ ది కరెంట్ ఈజ్ 3 kmph, వాటర్ స్పీడు 3 kmph. ఫైన్ ద ఎఫెక్టివ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత? ఇది క్వశ్చన్ ఏంటంటే బోట్ అండ్ స్ట్రీమ్స్లో మనం ఏం చేయాలంటే క్వశ్చన్ చూసిన వెంటనే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు ఇలా గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఫిలప్ చేస్తే వెంటనే ఆన్సర్ వస్తుంది. డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ స్టిల్ వాటర్. క్వశ్చన్లో ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఈజ్ 15 kmph ఇన్ స్టిల్ వాటర్. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 15, వాటర్ స్పీడు 3. డౌన్ స్ట్రీమ్లో వాటర్ 3 స్పీడ్తో వెళ్తుంది. ఇది బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్తే కనుక బోట్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్లో, వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంటే బోట్ ఇట్లా పైకి వెళ్తుంది అనుకోండి, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్. ఇక్కడనే పైకి గీయకుండా ఇలా సపరేట్ గీసామంతే. అప్ అండ్ డౌన్, బోటు వాటర్లో అప్ అండ్ డౌన్, పైకి వెళ్ళడం కిందికి రావడం ఇలా గీసాము, పైకి వెళ్ళేది ఇట్లా సపరేట్ గీసామంతే. అందుకోసం వాటర్ స్పీడ్ 3, ఇక్కడ 3నే. వాటర్ స్పీడ్ 3, బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 15 ఉంది, వాటర్ స్పీడ్ 3 ఉంది. ఇప్పుడు ఈ బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, బోట్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది అంటే వాటర్ స్పీడ్ ఎంత ఉంటే ఎంత డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వాటర్ స్పీడ్ 3, వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ స్పీడ్ ఎంత అవుతుంది అంటే కనుక 15 ఉండేది 12 అవుతుంది. ఆన్సర్ 12. దీనికి ఆన్సరు 12 kmph. 12 kmph. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటానే బోట్ స్పీడ్ స్టిల్ వాటరు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 kmph, బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో 10 kmph. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది ఇఫ్ ఇట్స్ స్పీడ్ అప్ స్ట్రీమ్ బి 8, ఆ బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో 8 అయితే ఏం కనుక్కోవాలి, దెన్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఇస్, వాటర్ స్పీడ్ ఎంత? బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో అయితే 10, బోట్ స్పీడ్ 10 ఉండేది, వాటర్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు దాని స్పీడ్ 8 అయింది. అంటే స్పీడ్ ఎంత డిక్రీజ్ అయిందంటే 2 డిక్రీజ్ అయింది. ఆ డిక్రీజ్ అయిన స్పీడ్ ఎవరిదంటే వాటర్ది. అంటే వాటర్ స్పీడ్ ఇది, వాటర్ స్పీడ్ 2 kmph. ఆన్సర్ 2 kmph. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ఏ బోట్ గోస్ 10 kilometers అప్స్ట్రీమ్ ఇన్ 30 minutes, 30 minutesకి బోట్ అప్స్ట్రీమ్లో 10 kilometers వెళ్తుంది. 30 minutesకి బోటు అప్స్ట్రీమ్లో 10 kilometers వెళ్తుంది అప్స్ట్రీమ్లో. నెక్స్ట్ ది స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ 2 kmph, వాటర్ స్పీడు 2 kmph. నెక్స్ట్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్, స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత? ఇది క్వశ్చను. స్పీడ్ ఎప్పుడు మనం kmpHలలో చెప్తాం, kmph ఆర్ ఎంపీఎస్, మీటర్ పర్ సెకండ్, ఈ రెండు ఎక్కువ వాడతాము. ఇప్పుడు మనం kmpHలలో తీసుకుందాం. ఇక్కడ kmph అంటే కిలోమీటర్ పర్ అవర్, పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే దాన్నే స్పీడ్ అంటాం. ఇక్కడ బోట్ అప్ స్ట్రీమ్లో
30 మినిట్స్కి 10 కిలోమీటర్స్ వెళ్తుందంట. మనకు 30 మినిట్స్కి కాదు, 60 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుందో కనుక్కుంటే అది స్పీడ్ కేఎంపిహెచ్లలో. అంటే ఇప్పుడు 30 మినిట్స్కు 10 కిలోమీటర్స్ అయితే 60 మినిట్స్కి 20 కిలోమీటర్స్. అంటే బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో 20, వాటర్ స్పీడ్ 2. అయితే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఎంత? మనకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో క్వశ్చన్ చూసిన వెంటనే బోట్ స్పీడ్ స్టిల్ వాటరు, డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీమ్ ఇలా తీసుకోవాలి. బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో ఎంత అంటే 20. 30 మినిట్స్కి 10 కిలోమీటర్స్ అయితే 60 మినిట్స్కి 20 కిలోమీటర్స్. బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో 20, వాటర్ స్పీడ్ 2. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఎంత? అంటే వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ వెళ్ళేటప్పుడు 20 ఉంటే స్టిల్ వాటర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎంత అంటే ఎంత ఎక్కువ ఉంటుంది అంటే 2 ఎక్కువ ఉంటుంది. 22 ఆన్సర్. ఆన్సర్ 22 kmph. 22 kmph. నెక్స్ట్ ఇది SI 2012 వచ్చింది. ప్రాబ్లం ఇది RS అగర్వాల్లో కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. ఇఫ్ ఏ బోట్ గోస్ 7 kilometers upstream in 42 minutes and the speed of the stream is 3 kmph, water speed 3 kmph, then the speed of the boat in still water, boat speed still water ఎంత? ఇది క్వశ్చన్. మనకు కేఎంపిహెచ్లలో తీసుకున్నాం స్పీడ్, అంటే కిలోమీటర్ పర్ అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తే దాన్నే స్పీడ్గా తీసుకుంటాం. ఇక్కడ 60 మినిట్స్ కావాలి మనకి. ఇక్కడ దీన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామంటే 7 6 మినిట్స్కి 1 కిలోమీటర్ వెళ్తుందని. ఇది 660 కావాలి అంటే 10th మల్టిప్లై చేద్దాం. అప్పుడు 660 అవుతుంది. ఇక్కడ 1ని 10th మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. అంటే మన బోట్ అండ్ స్ట్రీమ్స్ అండ్ క్వశ్చన్ చూసిన వెంటనే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎంత అవుతుందంటే 10th మల్టిప్లై చేస్తే 60 మినిట్స్ అవుతుంది. 10th మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో 10, వాటర్ స్పీడ్ 3. స్టిల్ వాటర్ అడిగాడు. స్టిల్ వాటర్ ఎంత అంటే 10 + 3 13. ఆన్సర్ 13. పైనుంచి కిందికి వచ్చే కొద్ది నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. 10, 13, 16. కింద నుంచి పైకి వెళ్తే కనుక డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆన్సర్ 13. 13 kmph. 13 kmph. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్దాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ 5th క్వశ్చను మన బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఇలా బోట్ స్పీడ్ స్టిల్ వాటరు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చూసిన వెంటనే ఇలా వేసుకోండి. వెంటనే ప్రాబ్లం ఈజీగా వేసేయచ్చు. స్పీడ్ ఆఫ్ ఏ స్విమ్మర్ ఈజ్ 8 kmph ఇన్ స్టిల్ వాటర్. ఒక స్విమ్మర్, బోట్ కాదు, బోట్ అయినా స్విమ్మర్ అయినా ఒకటే. ఒక స్విమ్మర్ స్పీడు స్టిల్ వాటర్లో స్పీడ్ 8. ఇది స్టిల్ వాటర్. ఇఫ్ ద రేట్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 3 kmph, వాటర్ స్పీడ్ 3. ఫైండ్ ద ఎఫెక్టివ్ స్పీడ్ ఆఫ్ ది స్విమ్మర్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్లో ఆ స్విమ్మర్ స్పీడ్ ఎంత? ఒక స్విమ్మరు స్టిల్ వాటర్లో అయితే 8, వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే వెళ్ళాడు అనుకోండి, అతని స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే వాటర్ స్పీడ్ ఎంత ఉంటే అంత ఇంక్రీజ్ అవుతుంది. అంటే 8 ఉండే అతని స్పీడు డౌన్ స్ట్రీమ్లో వెళ్తే అతని స్పీడ్ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఆన్సర్ 11. ఆన్సర్ 11 kmph. 11 kmph. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసిన వెంటనే బోట్ స్పీడ్ స్టిల్ వాటరు, బోట్ స్పీడు డౌన్ స్ట్రీమ్లో, బోట్ స్పీడు అప్ స్ట్రీమ్లో, అంతే. ఆన్సర్ వచ్చేస్తుంది. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 kmph. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్లో అయితే 10. అంటే ఒక చెరువు అనుకోండి, చెరువులో వాటర్ ఫ్లో ఎటువైపు ఉండదు, వాటర్ ఫ్లో కాన్స్టెంట్గా ఉంటుంది వాటర్, కాబట్టి అలాంటి స్టిల్ వాటర్లో అయితే 10. నెక్స్ట్ ఇఫ్ ఇట్స్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ బి 13. ఆ బోటు వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు వెళ్తే 10 నుండే స్పీడ్ 13 అవుతుంది. అంటే 3 స్పీడ్ ఇంక్రీజ్ అయింది. ఆ ఇంక్రీజ్ అయిన 3 స్పీడ్ ఎవరిదంటే వాటర్ది. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్, స్పీడ్
వాటర్ స్పీడ్ ఎంత అంటే 3. ఆ డిఫరెన్స్ 13 10కు డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 3. ఇది వాటర్ స్పీడ్. ఆన్సర్ 3 kmph. ఆన్సర్ 3 kmph. నెక్స్ట్ IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ 2017 క్వశ్చన్. నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. బోట్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్లో, బోట్ స్పీడ్ స్టిల్ వాటరు, బోట్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్లో, బోట్ స్పీడ్ అప్ స్ట్రీమ్లో. క్వశ్చన్, ఏ పర్సన్ కెన్ రో విత్ ద స్ట్రీమ్ ఎట్ 8 kmph. విత్ ద స్ట్రీమ్ అయితే అతని స్పీడ్ 8 అండ్ అగైనెస్ట్ ద స్ట్రీమ్ 6 kmph. వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే 6. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్. వాటర్ స్పీడ్ ఎంత? వాటర్ స్పీడ్ అంటే ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ వేసి బై 2 చేయాలి. డిఫరెన్స్ 8 - 6 డిఫరెన్స్ 2 బై 2 అంటే 1. వాటర్ స్పీడ్ 1 kmph. ఆన్సర్ 1 kmph. 1 kmph. నెక్స్ట్ SBI క్లర్కు 2014 బిట్. నెక్స్ట్ బోట్ స్పీడ్ స్టిల్ వాటరు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. ఏ బోట్ మ్యాన్ కెన్ రో ఏ బోట్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 13 kmph. డౌన్ స్ట్రీమ్లో అయితే 13 స్పీడు అండ్ అప్ స్ట్రీమ్ బి 9 kmph. అప్ స్ట్రీమ్లో అయితే 9. అప్ స్ట్రీమ్లో 9. వాట్ విల్ బి ద బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఎంత అంటే 2 నెంబర్స్ డిఫరెన్స్ చేసి బై 2 వేస్తే వస్తుంది. యాడ్ చేసి బై 2 వేస్తే వస్తుంది. యాడ్ చేస్తే 22, బై 2 వేస్తే 11. ఆన్సర్ 11 kmph. ఆన్సర్ 11 kmph. అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ ఇచ్చినప్పుడు బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ అంటే 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 వేస్తే ఆన్సర్ వస్తుంది. వాటర్ స్పీడ్ అడిగినప్పుడు అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్, ఈ 2 డిఫరెన్స్ వేసి బై 2 వేస్తే ఆన్సర్ వస్తుంది. అంతే. ఇది పార్ట్ 1, ఇది బేసిక్స్. నెక్స్ట్ పార్ట్ 2లో వేద్దాం మిగతా ప్రాబ్లమ్స్. ఒకసారి చూడండి.